జార్జ్ విట్ఫీల్డ్ అనే ఒక గొప్ప సేవకుడు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, నీవు నీ బ్రతుకు గురించి జాగ్రత్త తీసుకుంటే చాలు, నీ మరణం గురించి దేవుడు చూసుకుంటాడు అన్నాడు. మనం మనుషులు ఎలాంటి వాళ్ళం, చచ్చిపోయిన తర్వాత నన్ను ఎలా పాతి పెడతారో. ఒక ఆవిడంట ముందుగానే వాళ్ళ కొడుకులతో చెప్తుందంటే, నేను చచ్చిపోయిన తర్వాత నాకు గోళీ కట్టకపోతే మాత్రం నేను ఒప్పుకోనరా అంటే, నువ్వు ఉంటావా ఒప్పుకోవడానికి? ఆ గోళీ కట్టారో ఎక్కడ పడేసారో ఎవరు చూస్తారు? కనుక మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడ కొంతమంది ముందుగానే సమాధులు కట్టేసుకుంటారండి, మంచి మంచి సమాధులు కట్టేసుకుంటారు, అందులో మమ్మల్ని క్రైస్తవులకు నిరీక్షణ ఉంది, నిరీక్షణ బట్టి భక్తులు సిద్ధపడ్డారు, అది వేరే విషయం. కానీ మన బ్రతుకు బాగోకుండా నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలో, ఎలా పాతి పెట్టాలో అవన్నీ ఆలోచించడం వల్ల వచ్చేదేమీ లేదు. భక్తుడు అన్నాడు, నీ జీవితం గురించి నువ్వు జాగ్రత్త పడు, నీ మరణం గురించి దేవుడు చూసుకోడు. అనోకు జీవితం అందరిలాగే బ్రతకలేదంట, దేవుడు అందరిలాగే ఆయన్ని మరణానికి అప్పగించలేదు. చూడండి, ప్రత్యేకంగా జీవించాడు, తనకి ప్రత్యేకమైన మరణాన్ని ఇచ్చాడు. ప్రతిష్ఠితుడు అని అర్థం. లోకానికి వేరుగా దేవునితో కలిసి నడిచాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే, ఆ రోజుల్లోనే దేవుడు అందరూ మరణిస్తూ పాతి పెట్టబడుతున్న దాఖలాలు కనిపిస్తున్న రోజుల్లోనే శరీరముతో దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. మనం అలా వేరుగా బ్రతికినప్పుడు, ప్రత్యేకంగా బ్రతికినప్పుడు మనకు శుభవార్త ఏంటో తెలుసా? మనం కూడా ప్రత్యేకంగానే మరణిస్తాం. మీకు తెలుసా, ఈ బ్రతుకు కంటే మనం మరణంలోనే ఎక్కువ ఆనందిస్తాం. ఒకటి, యేసు ప్రభువారు వచ్చే టైంకి మనం పాతి పెట్టబడితే మహిమ శరీరాలతో లేపబడతాం, ఆయనతో పాటు వెళ్తాం. లేదా ఒకవేళ ప్రభువు వచ్చేసరికి శరీరంతోనే మనం ఉంటుండగానే మన శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి ఆయనతో పాటు పరలోకం వెళ్తాం. క్రైస్తవుని యొక్క మరణం ఎంత సంతోషకరమైంది తెలుసండి, ఎంత నిరీక్షణతో కూడిందో తెలుసా? దాని కొరకు మనం ఏం చేయాలి? శ్రద్ధ కలిగి బ్రతకాలి.